నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఆయనకేమో ఇండియా ఇష్టం, దాయాదికేమో ఆయన ఇష్టం. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా మోదీ నామస్మరణ చేస్తున్నారు అగ్రరాజ్య అధినేత. అయితే సందట్లో సడేమియాగా నిత్యం ట్రంప్ భజన చేస్తున్నారు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. ఇండో అమెరికా మధ్యంతర వాణిజ్య డీల్ కుదిరినప్పటి నుంచి ఇస్లామాబాద్ తెగ కంగారు పడుతోంది. పాక్కు దక్కిన దానికంటే మెరుగ్గా ఉండటం దాయాదికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీంతో అమెరికాకు దగ్గరయ్యేందుకు ఆరాటపడుతోంది. గాజా పీస్ బోర్డ్ మీటింగ్ వేదికగా ట్రంప్ భజన చేసింది పాకిస్తాన్. ట్రంప్ దక్షిణాసియా రక్షకుడు అంటూ పొగడ్తలతో ముంచెత్తారు షెహబాజ్ షరీఫ్. అయితే అదే వేదికగా భారత ప్రధాని మోదీపై అమెరికా ప్రెసిడెంట్ ప్రశంసలు కురిపించారు. గాజా శాంతి మండలి సదస్సుకు భారత్ అబ్జర్వర్ కంట్రీగా హాజరైందని ఆయన గుర్తు చేశారు. యుద్ధంతో చితికిపోయిన గాజాను పునరుద్ధరించేందుకు వాషింగ్టన్లో శాంతి సదస్సు జరిగింది. పలు దేశాల అధినేతలు, ప్రతినిధులు హాజరయ్యారు. మళ్లీ గతేడాది జరిగిన భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల ప్రస్తావన తీసుకొచ్చారు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానని, తాను 2 దేశాలను బెదిరించానంటూ పాతపాటే పాడారు. తన వల్లే 2 అణుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఆగాయన్నారు. ప్రధాని మోదీపై అమెరికా అధ్యక్షుడు ప్రశంసలు కురిపించారు. మోదీ గొప్ప వ్యక్తి అని కొనియాడారు. గాజా శాంతి ప్రణాళిక గురించి కూడా తాను భారత ప్రధానితో మాట్లాడారని ట్రంప్ స్పష్టం చేశారు. గాజా శాంతి సదస్సుకు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. ఆయన ట్రంప్పై పొగడ్తలు గుప్పించారు. సరైన సమయంలో సమర్థవంతమైన నిర్ణయాలతో భారత్ పాక్ ఉద్రిక్తతలను ఆపగలిగారన్నారు. కోట్లాది మందిని ట్రంప్ కాపాడారని తెలిపారు షరీఫ్. ఆయన్ను శాంతి కాముకుడిగా అభివర్ణించారు. మరోవైపు ట్రంప్పై ఇన్ని ప్రశంసలు కురిపించినా షరీఫ్కు చేదు అనుభవమే ఎదురైంది. శాంతి మండలి గ్రూప్ ఫోటో సమయంలో పాక్ ప్రధానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై జోరుగా చర్చ సాగుతోంది. ప్రపంచ నేతలు, ఇతర ప్రతినిధులు ముందు వరుసలో ఉండగా షరీఫ్ వెనక వరుసలో నిలబడాల్సి వచ్చింది. సో ఈ ఒకళ్ళపై ఒకళ్ళు పొగడ్తల వర్షానికి సంబంధించి అసలు ఏం జరుగుతోంది, పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు. నమస్కారం పుల్లారావు గారు, ఈ పొగడ్తల భజన ఇది దేనికి సంకేతం అంటారు? ఇటు షరీఫ్కేమో ట్రంప్ చాలా గ్రేట్ మ్యాన్గా కనిపిస్తూ ఉన్నాడు, ఆయన ఒక శాంతి కాముకుడిగా ఆయన చెప్తూ ఉన్నారు. అటు ట్రంప్ ఏమో మోదీ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్ అంటారు. సో ఏంటి ఇది ఒకళ్ళనొకళ్ళు పొగడుకోవడము దేనికి సంకేతం? దీనివల్ల ఏమన్నా వచ్చేది ఉందా, చచ్చేది ఉందా? పాకిస్తాన్కి ఏంటంటే వాళ్ళు ట్రంప్ను పొగిడి ట్రంప్తో యాక్సెస్ కలవటానికి ఏ రకంగా కలిసి పాకిస్తాన్లో చెప్పుకోవటానికి మాకింత దగ్గర అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ విరోధీలకి అక్కడ చెప్పుకోవటానికి. ఎందుకంటే పాకిస్తాన్కి పూర్తిగా తెలిసింది ఏంటంటే అమెరికాకి ఇష్టం లేకపోతే ఆ గవర్నమెంట్ మార్చేయాలి. ఫిబ్రవరి 2022 మీకు బాగా జ్ఞాపకం ఉన్న తారీఖు అనుకుంటున్నా. అడిగితే ఆ తారీఖు సంబంధం ఇంపార్టెన్స్ ఏంటంటే మీకు కూడా తెలుసు, యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయింది. ఆ రోజు యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయినప్పుడు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మాస్కోలో ఉన్నాడు. స్టార్ట్ అయిన సమయంలో అతను వ్లాదిమిర్ పుతిన్తో ఉన్నాడు. 1 గంట సేపే అపాయింట్మెంట్ 6 గంటల వరకు సాగింది. నెక్స్ట్ డే ఒక రోజులో అమెరికన్ ఏ మినిస్టర్ అయితే పాకిస్తాన్ విషయాలు చూస్తున్నాడో చాలా కోపంగా మాట్లాడాడు. ఇతనేంటి అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు, ఈయన వ్యవహారం ఏంటి అన్నాడు. 10 రోజులు 15 రోజుల్లో అతను తీసేయడానికి సైన్యం వర్కౌట్ చేసి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి తీర్చేశారు. అది మర్చిపోకూడదు. అమెరికా కాదు అంటే పాకిస్తాన్ సైన్యం వెంటనే యాక్ట్ చేస్తారు. అతని ఇష్టం లేదంటే తీసేస్తారు, అతని ఇష్టం ఉన్నదంటే కంటిన్యూ అవుతారు. పాకిస్తాన్ సైన్యానికి పాకిస్తాన్ కంట్రోల్ చేస్తారు, పాకిస్తాన్ సైన్యాన్ని అమెరికన్ సైన్యం కంట్రోల్ చేస్తారు. అమెరికా ఆఫ్ చేస్తే, డబ్బు ఆఫ్ చేస్తే, ఆయుధాలు ఆఫ్ చేస్తే, భారతదేశానికి సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ కూలిపోతుందన్న భయంతో ఆ లింక్ మీరు మర్చిపోకూడదు. సో షెహబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి చేసేదంతా ఏంటంటే మాకు అంత దగ్గరగా ఉన్నది అమెరికన్ ప్రభుత్వంతో, మేము ఇంత ఇంపార్టెంట్, మమ్మల్ని ఎవరేం చేయలేరని చెప్పుకోవటానికి, అక్కడికి వెళ్ళి చెప్పుకోవటానికి. ఆయనకు నిక్ నేమ్ కూడా పెట్టారు. ఎప్పుడైతే ఒక మీటింగ్లో
ఆయన నరేంద్ర మోడీ వ్లాదిమిర్ పుతిన్ వెళ్ళినప్పుడు గోడకి అంటుకుని నిలబడ్డాడు. ఆ ఫోటో కూడా మీరు చూపెడితే బాగుంటుంది. మ్మ్. ఆ నిక్ నేమ్ పాకిస్తాన్లో ఆయనకి గార్డ్ చాచా అని పెట్టారు. అంటే గార్డ్ లాగా నిలబడ్డాడు అక్కడ. మ్మ్. సో అలా సీరియస్గా అక్కడ కూడా తీసుకోడు. సో అమెరికాతో సంబంధం ఉండాలి. డొనాల్డ్ ట్రంప్తో కూర్చున్నాం. ట్రంప్ మాకు మర్యాద ఇచ్చాడు, కూర్చోబెట్టాడు, ఏదో తిండి పెట్టాడు అని చెప్పుకుంటే అక్కడ విలువ, బాగా విలువ. కానీ ఇతను అందువల్ల చెప్పుకుంటే ఇది ఓన్లీ వన్ సైడ్ లవ్ అవుతుంది కదా సార్. ట్రంప్ నుంచి ఎలాంటి చాలు. రెసిప్రొకేషన్ లేదు. అట్ ద సేమ్ టైం మోదీని పొగుడుతూ ఉన్నాడు ట్రంప్. అది అది మోడీ చేసింది ఏంటంటే ట్రంప్ బెదిరింపులకి మాటలకి లొంగలేదని సెప్టెంబర్ 24 సెప్టెంబర్ 25లో ఎప్పుడైతే వ్లాదిమిర్ పుతిన్, షీ జిన్పింగ్ చైనీస్ ప్రెసిడెంట్ మోడీ కలిశారో చైనాలో, అది పెద్ద గాలి తుఫాన్ లాగా ప్రపంచం అంతా వెళ్ళింది. వెళ్ళినప్పుడు వ్లాదిమిర్ పుతిన్ ఒక మాట అన్నాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో అమెరికన్స్కి డైరెక్ట్గా, మ్మ్. మీరు భారతదేశాన్ని బెదిరించి అవమానం చేస్తే వాళ్ళు లొంగరు. మీరు భారతదేశాన్ని అవమానం చేస్తున్నారంటే మీ పార్ట్నర్ని అవమానం చేస్తున్నారు, మీతో అంత దగ్గర బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళ వ్యవహారాలు ఉన్నాయి, ఇది ఏ రకంగా కరెక్ట్ అన్నాడు వ్లాదిమిర్ పుతిన్. సెప్టెంబర్ 3 నుంచి 2025 పూర్తిగా అమెరికన్ యాటిట్యూడ్ మారిపోయింది. వాళ్ళ మంత్రులు ఎవరు తిడతా మానేస్తారు మెల్లిమెల్లిగా. ఎప్పుడైతే యూరోపియన్ యూనియన్తో ట్రేడ్ డీల్ అవిందో ఇంకా వాళ్ళు కూడా తొందరపడి చక్క ట్రేడ్ డీల్ ఇచ్చారు. ఎవరో అపోజిషన్లో ఇది లేదు, అది లేదు, అది ఉండాలి, ఇది ఉండాలంటే అది వేరు. బట్ పర్ఫెక్ట్ డీల్ కాకపోయినా నేర్ పర్ఫెక్ట్ డీల్ వచ్చింది. ట్రంప్ చూసింది ఏంటంటే భారతదేశం లొంగదు, మ్మ్. భారతదేశాన్ని అవమానం చేస్తే లొంగరు అని ఆయన కూడా ఆయన సలహాదారులు చెప్పాడు. ఆయన అబ్జర్వ్ చేశారు. భారతదేశానికి నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే లెక్క పెట్టరు, మ్మ్. సఫర్ అవుతారు. ఏమవుతుంది? సఫర్ అవుతారు, కానీ లెక్క పెట్టరు. సో అతను కూడా మార్చుకున్నాడు. పాకిస్తాన్ ప్రెసిడెంట్ పొగుడుతున్నాడు, ఈ ఫోటో భారతదేశానికి వెళ్తుంది, అందువల్ల అక్కడే వెంటనే మోడీని పొగుడుతాడు. మోడీ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా గ్రేట్ మ్యాన్ అంటాడు. సో అది ఎలాగుంటుంది వాళ్ళు విన్న వాళ్ళకి, పాకిస్తాన్ వాళ్ళకి మీరు ఆలోచించు. మ్మ్. సో అదొక చైల్డిష్ గేమ్, పిల్లలు ఆడే ఆట పాకిస్తాన్ ఆడుతున్నారు. ఏదో అమెరికాను పొగేసి యా. అమెరికా దూరం అయిపోతుంది, భారతదేశం కొంతవరకు అవ్వింది, ఎందుకంటే ట్రంప్ టెంపర్మెంట్ బట్టి. కానీ అతను కరెక్ట్ చేసుకున్నాడు, మ్మ్. ఇది సాగదు. బాగా పాకిస్తాన్ ఏదో మనకి డబ్బులు ఇస్తారు, ఏదో చేస్తారు, ఇది చేస్తారు, సరే అన్నిటికీ ఓహో అంటున్నారు, కానీ వాళ్ళు ఏమో ఉపయోగం ఉన్నది. భారతదేశంతో సంబంధం లేకపోతే ప్రపంచంలో 20% జనాభాతో సంబంధం లేదు. అది చూసుకుంటారు ఆటోమేటిక్గా. అవన్నీ చూసుకున్నాక తప్పకుండా ఆలోచన కూడా వస్తాయి మ్మ్. అమెరికన్స్కి, అందరికీ, అమెరికన్ గవర్నమెంట్కి, వాళ్ళకి ఆలోచన ఏంటంటే ఇది మనం జాగ్రత్తగా చేసుకోవాలి. భారతదేశాన్ని మనం లేకుండా మనం చేసుకుంటే మన సంబంధంలో పెద్ద కష్టం వస్తుంది, పెద్ద గ్యాప్, మ్మ్. ఒక పెద్ద గ్యాప్ వాళ్ళ వ్యవహారంలో, డిఫెన్స్లో, ఆర్థిక వ్యవస్థలో, ప్రపంచంలో. ఇంత పెద్ద దేశంతో తగు పెట్టుకున్నారంటే ఏమంటారు? అది వచ్చిన పాయింట్ మ్మ్. మీకు. సో భారతదేశంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పెద్ద ఏం అడగట్లేదు. వాళ్ళు ఎప్పుడైతే మనం దూరం అయిపోయామో చైనాతో దగ్గర వేరు, రష్యాతో దగ్గర వేరు, ఇంకేం మిగిలిన దేశాలు ఉన్నాయి, ఎన్నో లింకేజెస్ ఉన్నాయి. సో న్యాచురల్గా పాకిస్తాన్ వాళ్ళు పోతా ఉంటే ఆనందపడతాడు. బట్ ట్రంప్ చాలా ష్రూడ్ మ్యాన్. చాలామంది ఏదో ఒక ఫూల్ అనుకుంటున్నారు, చాలా ష్రూడ్ మ్యాన్. అది ఇమీడియట్గా అర్థం చేసుకున్నది ఏంటంటే వీళ్ళతో పొగులు తింటే బాగానే ఉంటుంది, కానీ అక్కడ విరోధం వస్తానని ఒక మాట అనేస్తూ ఉంటారు. నాకు మోడీ చాలా మంచి ఫ్రెండ్, గొప్పవాడు అన్నాడు. సో ఆ విన్న వాళ్ళకి ఎలా ఉంటుంది మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు ఎంత షహబాజ్ షరీఫ్ ట్రంప్ని పొగుడుతూ ఆయనకు దగ్గర అయ్యేందుకు ఆరాటపడుతున్నా కూడా, అంటే ఈ గ్రూప్ ఫోటో విషయానికి వస్తే, అంటే అది సిల్లీగా అనిపించవచ్చు, బట్ అది అక్కడ ఏం జరిగిందనేది మనకి తెలియదు. కానీ బట్ అక్కడ అమెరికా రియల్ పర్సెప్షన్ టువర్డ్స్ పాకిస్తాన్ అనేది రిఫ్లెక్ట్ అవుతుందేమో అనిపిస్తోంది. ఎక్కడ అసలు కేర్ చేయకుండా ఎక్కడో వెనక వరుసలో ఆయన కూర్చోబెట్టారు అని అంటే, వెనక నిల్చోబెట్టారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? తీసుకోరు. అందరి దగ్గరికి వెళ్ళి డబ్బులు కావాలి, అరబ్ దేశాలకు వెళ్ళి డబ్బులు కావాలి, బెట్ చేస్తారు, మేము ముస్లిం దేశం అని. అదేదో విని 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 విసుక్కుంటున్నారు కూడా, అస్తమానం ఇంతేనా. చైనా కూడా ఏమర్థం చేసుకున్నది, పాకిస్తాన్తో స్నేహం మంచిదే, కానీ ప్రమాదం కూడా ఉన్నది, వీళ్ళు మన భారతదేశంతో యుద్ధానికి లాగేస్తారు అని కూడా ఉన్నది.
పాకిస్తాన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏదో రకంగా చైనా భారతదేశం పోరాడాలి, ఏదో రకం, ఏదో తగువ పెట్టాలి, ఏదో చేయాలి, అప్పుడు మనం గెలుస్తాం. ఆ చైనీస్ కూడా అందరికంటే ఎక్కువ తెలివితేటలు చైనాకు ఉన్నాయి. ఎందుకంటే పూర్వం నుంచి ఉన్న సాంప్రదాయం, హిస్టరీ. చైనీస్ పీపుల్ మనకి ఇవాళ ఇష్టం లేదు, ఎందుకంటే వాళ్ళు చేసేది అనవసరంగా భారతదేశంతో తగువ పెట్టుకున్నారు భూముల గురించి. లేకపోతే వాళ్ళ చాలా హైలీ ఇంటెలిజెంట్ పీపుల్, చాలా ఆలోచించి చేసే పనులు వాళ్ళు సింపుల్గా చేయరు, అన్నీ ఆలోచించుకొని చేస్తారు వాళ్ళు. అది తప్పకుండా చైనాతో మనకి ఒక సంబంధం ఉంటుంది చైనాతో, అది మనం ఆలోచించుకోవాలి. అది ఎందుకంటే వాళ్ళు చాలా డీప్ సొసైటీ, చాలా డీప్ సొసైటీ వాళ్ళు, అది మనం చూసుకోవాలి చైనాతో. అది కూడా అర్థం చేసుకుంటున్నారు ఏంటంటే పాకిస్తాన్ మన ఏదో రకంగా కొంచెం, చాలామంది అంటున్నారు 62 నుంచి ఇప్పటికి దాదాపు 60 సంవత్సరాలు అవినాయి. ఇది ఫస్ట్ టైం ఈ గత 3 నెలల్లో కొద్దిగా చైనా ఒక్క స్టెప్ వెనక్కి వేసిందా పాకిస్తాన్ నుంచి అని కూడా మనకి అందరికీ కనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి ఎందుకు సార్ పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు? ఎక్కడ అవకాశం దొరికినా, అవకాశం దొరకకపోయినా దాన్ని క్రియేట్ చేసుకొని దూరి మరీ చెప్తా ఉన్నారు. 2 అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను, ఆపకపోతే 200% టారిఫ్స్ విధిస్తాను అని 2 దేశాలను హెచ్చరించాను, దీంతో దెబ్బకు దారిలోకి వచ్చారు. ఈ రకమైనటువంటి ప్రేలాపనలు ఎందుకు ప్రతిసారి? అది ట్రంప్ అలవాటు, అది ఎవరు వెళ్ళి ఆప్ చేయరు. అది కొంతమంది రాజకీయ నాయకులు ఒక రకంగా మాట్లాడతారు కదా, తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం కదా మనం, అందువల్ల అది మనం పట్టించుకోకూడదు, అదేదో ట్రంప్ ఇలాగన్నాడు మీరు తిరిగి అనండి, అది చాలామంది సలహాలు ఇస్తూ ఉంటే మన గవర్నమెంట్ పెద్ద రెస్పాన్స్ ఇచ్చింది అమెరికాకి, చైనాకి. నో రెస్పాన్స్, నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం వల్లే మనకు మళ్ళీ అమెరికాతో మంచి సంబంధాలు వచ్చాయి. నిశ్శబ్దం వల్ల ఒక్క మాట అనలేదు తిరిగి, ఒక్క మాట తిరిగి అనిపిద్దామని మన ప్రభుత్వానికి ఇక్కడ దేశంలో ఉన్న ద్రోహీలు కూడా ట్రై చేశారు. అంటే గొడవలు వస్తాయి కదా, అది అనకుండా ఆ ట్రాప్లో పడకుండా భారతదేశం చూసుకున్నారు. చైనాతో కూడా అంతే, ట్రాప్లో మాటలు యుద్ధాలు ఎంతో వెళ్ళిపోతాయి, తిరిగి రావు, పెద్ద దేశాల మధ్య తిరిగి రావు. అది అనకుండా మన రెస్పాన్స్ లేకుండా ఉండాలి ట్రంప్కి. ట్రంప్ని గవర్నమెంట్ కూడా కవర్ చేసి వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వాళ్ళకి మెల్లిగా చెప్పమన్నారు, ట్రంప్కి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చాలా కష్టం, అది ప్రజాస్వామ్యం, పెద్ద ప్రజాస్వామ్యం, నువ్వేదో ఇక్కడికి వచ్చేసి సంతకాలు పెట్టేయాలి, రేపు వస్తావా రాకపోతే చూస్తావు, ఇలాంటి సాగవు, మర్యాదలు పోతాయి. అది అర్థం చేస్తారు, కొంతవరకు చేసుకున్నారు. కానీ మరి ఆయన అలవాటు నేనే ఆప్ చేశాను మామూలు, అది ఆ అలవాటు ఆ 80 ఏళ్ళ మనిషికి ఎవరు మార్చలేరు. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారు, చిన్నప్పటి నుంచి అలాగే బ్రతికేది కాబట్టి, పెద్ద విశేషంగా 2 సార్లు ప్రెసిడెంట్ అవ్వేది కాబట్టి మనం అన్నీ గుర్తు పెట్టుకోవాలి. తప్పు విధానం అది పెద్ద పట్టించుకోకూడదు. అది మొన్న ఏమన్నాడు నరేంద్ర మోడీ గారు, సంతకం పెట్టాక ట్రేడ్ డీల్ సంతకం కాదు ఎప్పుడు చేసాక చాలా కష్టపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్ గారు పీస్ కోసం ప్రపంచవ్యాప్తంగా అన్నారు. అది అంటే అతను కూడా ఇవాళ లీడింగ్ పొజిషన్లో ఉన్నాడు, అతను కూడా పొగిడి కొద్దిగా మొదలుకి వెళ్ళిపోవాలి. అతని విధానాలు మార్చుకోమంటే మార్చుకో. ఈ జెట్స్ గురించి కూడా ప్రతిసారి ఒక్కదానికి ఒకటి పొంతనలేను. ఇప్పుడేమో తాజాగా 11 జెట్లను కూల్చేశారంటున్నారు. గతంలో చూస్తే 5 అన్నాడు ఒకసారి, 6 అన్నాడు ఒకసారి, 7, 10, ఇప్పుడు తాజాగా 11కి వచ్చింది లిస్ట్. అంటే అసలు 2 దేశాలు కూడా కరెక్ట్ ఫిగర్ని ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు. అది ఏదో ఆయన రోజుకి 3 గంటలు 4 గంటల ప్రెస్తో కూర్చుంటారు, మర్చిపోవద్దు. ఎన్నో విషయాలు మాట్లాడతాడు రోజంతా. ఆయన మిగతా ప్రెసిడెంట్స్ లాగా ఫైల్స్ చూసుకుని గదిలో కూర్చోడు. ఆయన ఓపెన్ మీటింగ్స్, క్యాబినెట్ అంతా చుట్టూరా తిరుగుతూ ఉండాలి, ఏ నిమిషం ఏమంటాడో వాడికి తెలియదు. మినిస్టర్స్ అందరూ తిరుగుతూ ఉండాలి, నిలబడి ఉండాలి. కూర్చోడానికి ఆయన చెప్తేనే కూర్చోవాలి, అయితే వెనకాల నిలబడతారు ఫారెన్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, అందరూ వాళ్ళు కూడా పొగుడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ముందర టీవీ సెట్స్ 5, 6 ఉంటాయి, అమెరికన్ షోస్ చూపెట్టే మెయిన్ ఛానల్. ఆ టీవీని చూస్తూ ఉంటాడు. ఆ టీవీని చూసి అక్కడే రియాక్ట్ అయిపోతాడు, అక్కడే రియాక్ట్ అయిపోతాడు, ఏదో చేసేస్తాడు అక్కడ. చూడు వాడు ఎవడు చాలా బాగా మాట్లాడుతున్నాడు నా గురించి అంటాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు నా గురించి,
అతను కాంటాక్ట్ చేయండి, ఏం కావాలో చూడండి అంటాడు. మ్మ్. మొన్న ఒక 25 ఏళ్ళు 24 ఏళ్ళ అమ్మాయి ఆయన హోటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తుంది. ఎప్పుడైనా వెళ్తే ఆమె నిలబడి విష్ చేసేది, ఈయన ప్రెసిడెంట్ కానప్పుడు ఈయన భార్య మరి రిసెప్షనిస్ట్ ఏదో రకంగా ఆయనకి నాకు ఉద్యోగం కావాలంటే ఆమెకు ఒక దాదాపు మినిస్టర్ పొజిషన్ ఇస్తున్నాడు. ఆయన క్లియర్ అయిపోయింది. చదువు లేదు, పాటు లేదు, ఇచ్చేయటమే. ఎవరు అడిగితే ఆయన అలాంటి టెంపర్మెంట్. సో ఆ టెంపర్మెంట్కి మనం అడ్జస్ట్ అవ్వాలి. చాలా వరకు ఫస్ట్ టర్మ్లో ఆయన టెంపర్మెంట్కి మన గవర్నమెంట్ అడ్జస్ట్ అవ్వారు. సెకండ్ టర్మ్ వచ్చేటప్పటికి ఆయన కొంచెం అనుభవం ఆంభావం వచ్చేసి మనం పట్టించుకోలేదు. పాకిస్తాన్, సౌదీ అరేబియా, ఖతార్ కూడా వాళ్ళు వల్ల పడ్డారు. ఖతార్ అండ్ సౌదీ అరేబియా వెనకాల ఉండి కొద్దిగా పాకిస్తాన్కి పూర్తిగా సపోర్ట్ చేస్తారు. ఇవన్నీ వెనకాల ఉంటాయి. సో ట్రంప్ వాళ్ళ గురించి కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేశాడు. కానీ రోజు రోజు కొంచెం ఫెడప్ అయిపోతారు కదా, మొహం మొత్తేస్తారు కదా. అస్తమానం చూసి అస్తమానం పొగుడుతున్నాడు, వీడేంటో జోకరా అని కూడా వస్తారు కదా. కానీ అసలు పాక్ లీడర్షిప్ ఎంత ట్రంప్ని పొగుడుతున్నప్పటికీ కూడాను ట్రంప్ విధానం మనకు తెలుసు. ఆయన అడ్మినిస్ట్రేషన్ పాలసీ ఏంటి, ప్రొడామినెంట్లీ అమెరికా ఫస్ట్, ఇదే బేస్ చేసుకొని ఉంటుంది. మరి ఇంత పొగడతలు పాక్ ఏమైనా ప్రాక్టికల్గా అసలు ఇసుమంతన్నా హెల్ప్ అవుతాయా? పాకిస్తాన్కి కొద్దిగా హెల్ప్ వచ్చింది కదా, మెసేజ్ అంటారు కదా మిగతా దేశాలకి ఏదో దగ్గరగా ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు భారతదేశానికి ఏదో నొప్పి కొట్టేశాం అని చెప్పుకోవడానికి చాలా ఉంటాయి. అక్కడ లోకల్ పాలిటిక్స్ కూడా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా ఒక టెక్నిక్ ఏంటంటే మనం వెళ్ళి ఒక నాయకుడు పొగిడితే ఆడు మనకి తెలియపోయినా అందరూ ఏమనుకుంటారంటే ఈయన చాలా దగ్గర వాళ్ళగా అనుకుంటారు. సో అది కూడా ఒక సైకలాజికల్ టెక్నిక్. అది మనం ఎవరో చాలా గొప్పవాడు అంటే మనకు తెలుసుని మాట్లాడుతున్నాం అనుకుంటారు కదా. సో ఇవన్నీ పాకిస్తాన్ చేస్తున్నాయి పనులు. వాళ్ళకి సొంతంగా దేశంలో పెద్ద విరోధి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. వాడు ఏ రకంగా బయటికి రాకూడదు. ట్రంప్ కూడా వాళ్ళని రిసీవ్ చేసుకున్నాడు. రోజంతా ట్రంప్ అతనితో కూర్చున్నాడు. ఎందుకంటే ట్రంప్కి చాలా అందగాడు, వీడు క్రికెట్ ఆడే టైంలో చాలా పెద్ద ప్లే బాయ్, లండన్లో ప్రపంచమంతా చాలా గొప్పోడు అన్నాడు ట్రంప్ ప్రైమ్ మినిస్టర్. నాకు చాలా మంచి ఫ్రెండ్, ఇప్పుడే చెప్పు మేము మోడీకి మీకు స్నేహం చేసేస్తాను అన్నారు. మీరు మర్చిపోయి ఉంటారు. ఇమ్రాన్ ఖాన్ వెంటనే నేను కలిసి కూర్చోబెడతాను, ముగ్గురిని 5 నిమిషాల్లో తెచ్చేస్తాను అన్నాడు కాశ్మీర్. సో ఇప్పుడు ఆ ఇమ్రాన్ ఖాన్ గొడవ ఎత్తుతాడేమో అని పాకిస్తానీస్ కూడా భయం ఉన్నది ప్రైమ్ మినిస్టర్కి. ఓకే, వాడేమో వీడు జైల్లో ఉన్నాడా నా స్నేహితుడు అంటే అంతే, జైల్లో ఉన్నాడని చెప్పి అంతే. సో మళ్ళీ అంతా గొడవలు వచ్చేస్తాయి. సో ఇవన్నీ ఎన్నో క్లెవర్గా ఆలోచించుకుంటారు పాకిస్తాన్ కూడా. పాకిస్తాన్ కూడా మన మీద ఏం తక్కువ తెలివితేటలు లేవు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడున్న సంగతే కదా, పంజాబ్ వాళ్ళే కదా. మన పంజాబీలు వాళ్ళు పంజాబీలు అంతే. సో ఇది పెద్ద తేడాలు ఏం లేవు. ఐడియాలు, ప్లాన్స్, కన్నింగు, కవర్డిస్ అన్నీ ఉంటాయి. అబద్ధాలు, నిజాలు అన్నీ ఇక్కడ వాళ్ళు చేసినట్టుగానే ఉంటాయి. పాకిస్తాన్ మనం వేరే చూడక్కర్లేదు. వాళ్ళు ఏదో వేరే వేరే అంటున్నారు కానీ అంత వేరే ఏం కాదు. ఓకే సార్, అయితే భారత్ ఇప్పుడు ఈ గాజా బోర్డ్ ఆఫ్ పీస్ మీటింగ్కి ఒక అబ్జర్వర్ కంట్రీగా పార్టిసిపేట్ చేస్తుంది. ఇటు ట్రంప్ ఏం చెప్తున్నారు, మోదీతో ఈ గాజా పీస్ ప్లాన్ డిస్కస్ కూడా చేశాను నేను అని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు, చేసి ఉంటారని? అంటే ట్రంప్ అడిగింది ఏంటి, భారతదేశానికి నొప్పి ఏంటంటే వెళ్ళి అక్కడ పాకిస్తాన్ వాళ్ళతో కూర్చోవటం ఇష్టం లేదు. వాళ్ళు ఏదో గొప్పగా కూర్చుంటారు అక్కడ, మన పక్కన కూర్చొని మన సైజ్ అంటారని. సో ఆల్రెడీ అమెరికన్ ప్రెసిడెంట్కి చెప్పుంటారు మేము రావని. కానీ ట్రంప్ ప్రెస్టీజ్ తీసుకున్నాడు కాబట్టి పార్టిసిపేట్ చేయాలి, మనకు తప్పదు. ఫ్రాన్స్ కొన్ని దేశాలు మేము పార్టిసిపేట్ చేయము, అవతల పొమ్మన్నారు. కానీ మనం ఆ పరిస్థితిలో లేం కదా. సో మనం పార్టిసిపేట్ చేయాలి, చేస్తాం, మీకు డబ్బు ఇస్తాం, ఇది చేస్తాం, కొంతవరకు ఇస్తాం, టైం గడిపేయాలి. ట్రంప్ కాదని ఎంతకనాలి, ఆయన కొన్ని విషయాలకి ఇంట్రెస్ట్ ఉన్నది, చేసేస్తే అయిపోయింది కదా. అది కూడా చూసుకోవాలి. అన్నీ మనం ఏదో పెద్ద ప్రిన్సిపల్గా వెళ్ళక్కర్లే, వాళ్ళకి కావాల్సిన విషయాలు కూడా చూడవచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు, థ్యాంక్ యూ.